1.666 క్యూసెక్ మాత్రమే టీఎంసీ మాత్రమే లిఫ్ట్ చేసింది. మనకి ఎంత లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది అంటే 4 మాసాలు రోజుకు 2 టీఎంసీ లిఫ్ట్ చేస్తే ఎంత అవుతుందన్నా 2 × 30 60 × 3 మాసాలు పెట్టుకోండి 180 టీఎంసీ. రెస్ట్ 9 మంత్స్ 9 6 మాసాలు లిఫ్ట్ అవుతుంది. 6 మూల 18 180 టీఎంసీ 180 360 టీఎంసీ లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నది. నీ 360 టీఎంసీ లిఫ్ట్ చేసుకునే అవకాశం ఉండగా నువ్వు అంత లిఫ్ట్ చేసింది 60 టీఎంసీ ఇన్ ఏ ఇయర్ మ్యాక్సిమం. నేను ఐఎమ్ సారీ ఫస్ట్ ఈ 360 టీఎంసీ లిఫ్ట్ చేసే స్కోప్ ఉన్నది ఫుల్ ఇయర్. మనం ఫుల్ ఇయర్ ప్లాన్ చేసినాం కదా. నో లేదు అని కాదబ్బా. నువ్వు హౌ యు ఆర్ డిజైన్ ది ప్రాజెక్ట్ యువర్ డిజైనింగ్ ఈజ్ 3 మంత్స్ ఏదైతుందో 2 టీఎంసీ లిఫ్ట్ చేస్తారు. ఒక 6 మాసాలు 1 టీఎంసీ లిఫ్ట్ చేస్తారు. అంటే 180 + 180 360 టీఎంసీ యూ కెన్ లిఫ్ట్. ఆల్ ది వే యూ లిఫ్టెడ్ ఓన్లీ 60 టీఎంసీ. No, I'm sorry, you have lifted only 60 TMC. Still there is scope of another 300 TMC scope for lifting. ఇంకా 300 TMC లిఫ్ట్ చేసే స్కోప్ ఉండంగా నువ్వు 300 TMC ఎందుకు పోయినట్టు అని చెప్పి అంటున్నావు. ఇది ఎగ్జాస్ట్ అయినట్టయితే ఇంకో 4 సంవత్సరాలకి ఎగ్జాస్ట్ అవుతుందని చెప్పంటే మీరు ప్లాన్ చేయండి. అది ఇది ఏది లేకుంటే ఏదైతుందో నేను కట్టేసిన అని చెప్పంటే అది మీకేరకనా ఆయన. మన రాజకీయ నాయకులకు విపరీతమైన ఆలోచనలు ఉంటాయా మాకు? ఏదో పేరు పెద్దరికమో లేకపోతే దాని వెనుక వచ్చేటి ఒక భాగవతమో ఏదో ఉంటే మాకు. మీరైతే చిత్తశుద్ధితో ఉండాలి కదనే. ఐఎమ్ సారీ మిస్టర్ ENC. No, unless you explain without lifting full 360 TMC capacity, going for 3 TMC is putting additional burden of financial exchequer మీద బడ్జెట్ పెట్టి మీరు 20,000 కోట్లు ఖర్చు పెట్టిందన్న. 30 మీ ఇచ్చిన పెట్టే ఖర్చు 1,00,000 కోట్లల్లా 20,000 కోట్లు 30% పెట్టారు. 20,000 కోట్లు ఖర్చు పెట్టినని చెప్పంటున్నాం. మీరు మా భూములని వేనేమాయి మేమేమని చెప్పుకోవాలన్నా? అది ఆల్ రైట్ సార్. ఇదొక అంశం. సరే, అది వారు చూస్తారనుకోండి. ఇప్పుడు ఈ 11,000 కోట్లు ఏదైతే మీరు ఖర్చు పెట్టినరో ఇది ఫస్ట్ అంబేద్కర్ ప్రాణహిత చెవుల ప్రాజెక్టులో ఈ 11,000 కోట్లలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఎంత ఖర్చు పెట్టిండ్రు, దిగువన ఎంత ఖర్చు పెట్టిండ్రు? ఈ 11,000 కోట్లకు ఎగువన మీరు పెట్టే ఖర్చు ఏదైతుందో అదర్ దాన్ ప్రాజెక్ట్ మిగిలినంతా నిరుపయోగంగా ఉన్నది. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ ఆర్ ఇస్ సపరేట్? ఇఫ్ ఇట్ ఈస్ సపరేట్ 11,000 crores ఏదైతుందో మీరు ఎల్లంపల్లికి ఎగువన ఖర్చు పెట్టింది నిరుపయోగంగా ఉన్నది. వాళ్ళది దాన్ని వినియోగించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, దాని వినియోగంతో ఏం చేయబోతున్నాం, అది ఏం చేయబోతున్నాం. మీ అగ్రిమెంట్ ప్రకారం ఏది ఇస్తుందో ది మహారాష్ట్ర గవర్నమెంట్ హెస్ అగ్రీడ్ 148 meters లెవెల్లో ఏది ఇస్తుందో మన బ్యారేజ్ నిర్మాణం చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చింది. యాక్చువల్ వీ హ్యావ్ కన్సిడర్డ్, మినిస్టర్ గారు అన్నట్టు ఏది ఇస్తుందో వీ హ్యావ్ కన్సిడర్డ్. మనం వాళ్ళు ఒప్పితురు కాదు, మనం కన్సిడర్ అయిన వాడి వాదన మనం కన్సిడర్ అయిపోయినా నువ్వు అక్కడ ఆల్రెడీ 148 meters నువ్వు కన్సిడర్ అయి సంతకం పెట్టచ్చు. ఆడ మనకేది ఇస్తుందో 63 TMC వినియోగించుకునే అవకాశం ఉన్నది. 63 TMC ఏది ఇస్తుంది 75% డిపెండబిలిటీ ఏదైతుందో ఆల్మోస్ట్ మనం విల్ గెట్ అబౌట్ 44 TMC వాటర్, 75% డిపెండబిలిటీ కూడా. అదర్వైజ్ వీ హ్యావ్ గాట్ స్కోప్ ఆఫ్ గెట్టింగ్ 63 TMC సంథింగ్. ఇప్పుడు 148 మీటర్కి ఎప్పుడైతే మనకు ఒప్పందం కుదుర్చుకున్నామో తవ్విన కాలంలో 152 మీటర్లు తవ్విన మీరు వాటి కొంచెం రీమాడిఫై చేసి రీఇంజనీరింగ్ చేసి ఇట్లా మీరు ఒరిజినల్ ప్రాజెక్ట్ రీఇంజనీరింగ్ చేసిండ్రో ఈ కాలంలో రీడిజైన్ చేసి కొంత లెవెల్ తగ్గించి డెప్త్ కొంత వెడల్పు పెంచి ఆ నీటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసి మనం జైపూర్ వాగులోకి వెళ్ళి సుందిల పైన వేస్తే మీకు సుందిల బ్యారేజ్ ఆల్రెడీ గోట్ లిఫ్ట్ స్కోప్ ఆల్సో. మీరు పైసా ఖర్చు లేదు, పెట్టుబడి పైసా ఖర్చు లేకుండా ఓన్లీ ది బ్యారేజ్ ఎక్స్పెండిచర్ ఓవర్ తుమ్మడి హట్టి. ఆ తుమ్మడి హట్టి వద్ద నిర్మాణం చేసే బ్యారేజ్ కాస్ట్ హార్డ్లీ ఇట్ మే టేక్ అబౌట్ 5,000 crores. హార్డ్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 5 or 10 మీరు లెక్కలు చేస్తారు. అదంతా రివిజన్ చేస్తే అంతా కూడా ఇంకా 4,000-5,000 కోట్ల కంటే ఎక్కువ కాదా? 10,000 కోట్లతో మీరు 2 లిఫ్ట్ తప్పించచ్చు. మీ మేడిగడ్డ లిఫ్ట్ తప్పిస్తారు, అన్నవరం లిఫ్ట్ తప్పిస్తారు. 2 లిఫ్ట్ల రికరింగ్ ఎక్స్పెండిచర్ నిర్వహణ భారం ఏదైతే మనకు తగ్గిపోతుంది. దీన్ని యూజ్ చేసుకోండి.
ఈ తక్కువ పడ్డట్టయితే దెన్ యూ థింక్ ఆఫ్ ది యూజింగ్ మేడిగడ్డ అండ్ అన్నారు. మినిమం కామన్ సెన్స్ వన్ షుడ్ హ్యావ్ ఇట్. మినిమం కామన్ సెన్స్. మహారాష్ట్ర మొత్తం మీరు ఒప్పందం కుదుర్చుకొని 40-140 మీటర్లు కట్టుకునే అవకాశం ఉండగా ఆ 2 బ్యారేజీలు ఏదైతుందో అవసరం లేకున్నా కానీ ఏదైతుందో ఇది ఖర్చు పెట్టకుండా మళ్ళీ ఇప్పుడు ఏం చేసిందా మీరు ఇంకా ఇక్కడ వార్తా వాయిన్ గంగ కలిస్తే ఏదైతే మనకు నీటి లభ్యత ఉంటుందో 2 పాయలు కలిస్తే అన్న 2 పాయలు కలిస్తే ఏదైతే నీటి లభ్యత ఉంటుందో ది మేజర్ పాయ వాయిన్ గంగ ఏదైతుందో 2/3 పోర్షన్ వదిలేసి ఇప్పుడు 1/3 మీద నీటి బ్యారేజ్ కడతాడా? అరే యూ హ్యావ్ టుక్ శాంక్షన్ 2 lakh అంటే 2 lakh ఎకర్స్. ఐఎమ్ సారీ మీకు ఏదైతుందో వార్తా వాయిన్ గంగ 2 కలిస్తే ప్రాణహిత 1/3 నది మీద కట్టి 2/3 కిందికి అది ఎక్కడికి వస్తుంది? మనది మేడిగడ్డకు వస్తుంది. అది మేడిగడ్డకు వస్తుంది. అది ఎందుకు పర్పస్లో వదిలింది అన్న చెప్పంటే అసలు దెర్ ఈజ్ నో వాటర్ అవైలబిలిటీ అట్ మేడిగడ్డ ఎక్సెప్ట్ అదర్ దెన్ ద ఫ్లడ్ సీజన్. నిజంగానే తుమ్మడి అటు వద్ద మీరు అనుకున్న బ్యారేజీ నిర్మాణం చేసినట్టయితే అదర్ దెన్ ఫ్లడ్ సీజన్ మీ మేడిగడ్డ ఎంత నీటి లభ్యత లభిస్తుంది మీరు భావిస్తారో 1 TMC ఆ 1 TMC మినిమం నీకు రోజు వస్తుందా? ఈ మేడిగడ్డ వద్ద ఏదైతే దాన్ని నీటి లభ్యతలు తగ్గిపోకుండా చూసుకోవడానికి కొరకు ఈ వార్తా వాయిన్ కిందికి వదిలేస్తున్నాడు. వారు అన్నట్టు ఏదైతుందో ఏదైనా ఇంజనీర్ చీఫ్ ఏదైతుందో యువర్ పుట్ ఇట్ ఆన్ ది పేపర్. నాకేదో నా కారణం నాకుంటాయా? నా కారణం నాకుంటాయి యాజ్ హెడ్ ఆఫ్ ది చీఫ్ ది గవర్నమెంట్. కానీ ఇంజనీరింగ్ చీఫ్ ఏదైతుందో మీ బాధ్యత ఏంటి? బై కన్స్ట్రక్టింగ్ ఒక పాయ మీద కట్టడంతో ఇంకా పెద్ద పాయ కిందికి దిగువకి వెళ్ళిపోతుంది, రాష్ట్ర హక్కులు కోల్పోతాం, మనకి ఇంత సెకండ్ స్పీడ్ మీద పడుతుందని చెప్పని నువ్వు ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. చేయకుండా ఏదైతే 29 కట్టడాలు పెట్టి 40 కిందికి వదులుతామని చెప్పండి. ఎవరిని ఏం చేయదలుచుకుని మీరు చెప్పంటున్నాను. దయచేసి అన్న గౌరవ మినిస్టర్ ఉత్తమారెడ్డి గారు ఏదైతుంది ఇట్స్ ఆల్ రియల్లీ ఇట్ స్టడీడ్ వెరీ డీప్. ఇలా మీరు ఏదైతే ఇక్కడ మీరు ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడము వాస్తవాలు వెలికి రావడానికి ఇది తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను. వాస్తవాలు వెలికి రావడానికి తొలి అడుగు మాత్రమే చెప్పంటున్నాను. ఒక కుట్రపూరితంగా మొత్తం ఈ రాష్ట్ర ఎక్స్చేకర్ తెలంగాణ ప్రజలపై ఆర్థిక భారం మోపే విధంగా చెప్పంటున్నా. ఖర్చు చూపే 1,00,000 కోట్లలో కనీసం 50,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పండి. 50,000 కోట్ల అవినీతి జరిగింది. ది టోటల్ ఎక్స్పెండిచర్ ఇఫ్ ఆల్ పుట్ టుగెదర్ ఆల్సో ఓన్ బి ఓవర్ ద 50,000 50% ఎక్కువ లేదు చెప్పండి. దీన్ని మీరు డీప్ గా స్టడీ చేయించి వితౌట్ వెయిటింగ్ ఫర్ జ్యుడిషియల్ ఎంక్వైరీ అది వేసే ప్రొసీజర్ అవుతుంది. ఈ లోపల వాస్తవాలు మనం బయట పెట్టడానికి కొరకు ఏది ఇస్తుందో దాన్ని వినియోగించాలని చెప్పని మీ ద్వారా కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు నేను ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం.